ఇచ్చిన 6 గ్యారెంటీలో 5తో పాటు రైతు బంధు కూడా అమలు చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు మంత్రి కొండ సురేఖ. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మరిన్ని నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రాహుల్ గాంధీ పాల్గొన్న జనజాతర సభ ఏర్పాట్లను పార్లమెంట్ ఇన్ఛార్జ్ సురేష్ మైనంపల్లి హనుమంతరావుతో కలిసి పరిశీలించారు మంత్రి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. మెదక్లో ఓడిపోతామన్న భయంతో బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు మంత్రి. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈ నియోజకవర్గానికి పట్టించుకోలేదన్నారు. పక్క రాహుల్ గాంధీ గారు బీసీ గణన చేయాలి అని చెప్తూ బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ను కూడా డిక్లేర్ చేయడము మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఇది అంతేకాకుండా ఈ మెదక్ నుంచి ఇద్దరు కూడా ఇక్కడే గత సీఎం గారు ఉన్నారు, ఇక్కడే హరీష్ రావు ఉన్నారు. మరి ఇది చాలా టైట్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ అయినా కూడా మేము ప్రచారంలో చాలా రకాలుగా వెళ్ళి సీఎం గారు ఇప్పటికే ఇక్కడికి 2 సార్లు వచ్చారు. మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారి ర్యాలీ ఉండబోతా ఉంది పటాన్ చెరువులో క్యాండిడేట్ కాన్స్టిట్యున్సీలో. ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి జరిగింది. దాదాపు 200 మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు 50,000 పైన చిలుకు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదక్ క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది. ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి సభను స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలి.